ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో చర్చలో లైవ్లో పాల్గొంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. రాజు గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. ఆఫ్టర్ ఆల్ ఎండ్ ఆఫ్ ది డే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారిగా ఒక గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వదిలినట్టు అనిపిస్తుందా? ఎస్, ఎనీవే మీరు చెప్పింది కరెక్టే. ఏంట్రా అని అనిపించి, అంటే ఇదేదో మొన్న ఎవరో సామెత కూడా చెప్పారు, ఏదో ఏదో సామెతలో లేకపోతే ఏదో జాతకం చెప్పే బల్లి కుర్తిలో పడ్డట్టు అయింది రాజుగారి పరిస్థితి అని. అవును. సో అలాగా ఈ మూడు పార్టీలు కలుస్తాయని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి ఘోషించి, ముందు ఈ రెండు కలుస్తాయి, తర్వాత అప్రోప్రియేట్ టైంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది, ఇవన్నీ నేను ఎలా చెప్పాను? నా కాంటాక్ట్ లేకుండా నేను చెప్పలేను, మాట్లాడకుండా చెప్పలేను. సో ఇంత చేసి మరి ఆ జరిగిన భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ ఇవ్వటం, వాళ్ళేమో నా అభ్యర్థిత్వాన్ని కారణాలు అందరికీ తెలిసిన కారణాలు అయినప్పటికీ మరి ఇలాగా అదే శత్రువు అంత పవర్ఫుల్ ఈ విషయంలో నేను ఎక్స్పెక్ట్ చేయలే. మరి దాన్ని వాళ్ళు తిరస్కరించటం. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను సరే పార్లమెంట్ కాకపోతే అసెంబ్లీలో అయినా సరే నువ్వు ఉండాలమ్మా అని చెప్పి, ఓకే నో డౌట్ ఉండి అనేది ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత జరిగిన 9 ఎలక్షన్స్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గెలుచుకుంది. మిగిలిన 8 సార్లు తెలుగుదేశమే. అక్కడ అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ క్యాడర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ వ్యక్తి కన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ చాలా బలంగా ఉన్న కొద్ది కాన్స్టిట్యున్సీస్లో ఉండి ఒకటని చెప్పచ్చు. చాలా చోట్ల వ్యక్తుల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ప్రతి గ్రామంలోనూ ఒక కమిట్మెంట్ లాంటిది, ఏదో స్వాతంత్ర పోరాటానికి ఉన్నట్టు ఉంటారు మా ఒండిలో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ పార్టీ బేస్డ్, నో డౌట్. పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది డెఫినెట్గా ఉంటుంది. అది గతంలో శివరామరాజు గారు అయినా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజు గారు అయినా కూడా, ఎస్ ఎనీ ఇండివిజువల్ హూ ఇస్ ఎట్ ద హెల్మ్ వాళ్ళకి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ ప్రిడామినెంట్గా ఇక్కడ టోటల్గా క్యాడర్ బేస్డ్ పార్టీ. అంటే లాస్ట్ టైము సడన్గా చేంజెస్ జరిగి కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక 10 రోజుల ముందు వచ్చినప్పటికీ కూడా ఎంపీ శివరామరాజు గారికి, ఎమ్మెల్యే రామరాజు గారికి ఒక 20 ఓట్లు అటు ఇటుగా అయ్యే ఓట్లు వచ్చినాయి. సో ఏ వ్యక్తి ఎక్కువ కాదు, ఏ వ్యక్తి తక్కువ కాదు, ఆ పార్టీ ఓట్లు వాళ్ళిద్దరికీ కూడా సమానంగా వచ్చినాయి. మళ్ళీ చెప్పేది ఏంటంటే అది క్యాడర్